హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. లాస్ట్ క్లాసెస్లో మనము హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అనేటటువంటి అంశాల గురించి తెలుసుకున్నాం. ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డిసీజెస్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్ అనేటటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. నౌ లెట్స్ కమ్ టు ద టాపిక్ డిసీజెస్ డ్యూ టు malnutrition. Malnutrition means lack of food. Generally, food is the main source of all living organisms to carry the life process in a perfect manner. మన శరీరంలో జీవన క్రియలు సక్రమమైన పద్ధతిలో జరగాలంటే మనకు ఫుడ్ అనేటటువంటి ఎంతో అవసరం అనే విషయాన్ని మనము ముందు క్లాసెస్లోనే తెలుసుకోవడం జరిగింది. సో ఫుడ్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఆల్ లివింగ్ ప్రాసెస్ ఆర్ లైఫ్ ప్రాసెస్. సో విచ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ టు మెయింటైన్ దిస్ ఆల్ లైఫ్ ప్రాసెస్ ఇన్ ఏ పర్ఫెక్ట్ మేనర్? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మనము? బ్యాలెన్స్డ్ డైట్. The food must be balanced. Balanced diet. When we are taking balanced diet, so at the time all life process which is observed in human beings are carried in a perfect manner. So which is balanced diet? What is balanced diet? Balanced diet ante emi samatulya aharam. The food having carbohydrates, proteins, fats, vitamins and minerals are present in proper amount. So మన ఫుడ్ లో మనం తీసుకునేటటువంటి ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎంత క్వాంటిటీలో ఉండాలో అంత క్వాంటిటీలో ఉన్నట్టయితే దాన్నే మనము సమతుల్య ఆహారం ఆర్ బ్యాలెన్స్డ్ డైట్ అనేటటువంటి పేరుతో మనము పిలవడం జరుగుతుంది. సో when we are taking balanced diet, so all the metabolic activities are occur in perfect manner. సో ఈ విధంగా మనము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్టయితే అన్ని లైఫ్ ప్రాసెస్ సక్రమంగా జరుగుతాయనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. జనరలీ 2/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్, ప్రపంచంలో 2/3 ఆఫ్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ విత్ ఫుడ్ రిలేటెడ్ డిసీజెస్. సో ఈ విధంగా మనకు ప్రపంచంలో చాలా వరకు మనకు ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఎలా? హౌ ద పీపుల్స్ ఆర్ సఫరింగ్ విత్ ఫుడ్ రిలేటెడ్ డిసీజెస్? సమ్ మెంబర్స్ ఆర్ ఈటింగ్ మోర్ ఫుడ్. దట్ మీన్స్ ద ఫుడ్ హ్యావింగ్ మోర్ క్యాలరీస్. కొంతమంది ఏమో ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వారు కొన్ని రకాలైనటువంటి డిసీజెస్తో బాధపడడం జరుగుతుంది. అదేవిధంగా సమ్ పీపుల్స్ ఆర్ ల్యాకింగ్ బ్యాలెన్స్డ్ డైట్. సో వాళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం కూడా ఒక ఫుడ్ రిలేటెడ్ డిసీజెస్కి కారణంగా చెప్పవచ్చును. సో ఫుడ్ రిలేటెడ్ డిసీజెస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని మనము గ్రహించాలి. సో వాట్ ఆర్ ద ఫుడ్ డిసీజెస్? సో ఎలాంటి ఫుడ్ డిసీజెస్ మనము కామన్గా అబ్జర్వ్ చేస్తాము అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇన్ దిస్ టాపిక్ మాల్ న్యూట్రిషన్, డిసీజెస్ డ్యూ టు దట్ మాల్ న్యూట్రిషన్. వాట్ ఈస్ దట్ మాల్ న్యూట్రిషన్? మాల్ న్యూట్రిషన్. In this, the food does not have one or more nutrients. One or more nutrients in required amount. మనం తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్లో ఒకటి కానీ లేదంటే అంతకంటే ఎక్కువ కానీ న్యూట్రియంట్స్ కానీ లేనట్టయితే ఎలా
రిక్వైర్డ్ అమౌంట్ మనకు కావలసినంత లేనట్టయితే మనము దాన్ని మాల్ న్యూట్రిషన్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇందులో న్యూట్రియంట్స్, వాట్ ఆర్ ద న్యూట్రియంట్స్? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ దిస్ న్యూట్రియంట్స్. మనం తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్లో కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఇవన్నీ ఏదైనా మనం తక్కువైనట్టయితే మనము మాల్ న్యూట్రిషన్గా చెప్పుకోవడం జరుగుతుంది. వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ మాల్ న్యూట్రిషన్? మనకు మాల్ న్యూట్రిషన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ మాల్ న్యూట్రిషన్? Generally, there are different reasons are observed in that malnutrition. Generally, poor health is the main reason for malnutrition. కొంతమంది ఎప్పుడు డిసీజెస్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి చాలా రకాలైనటువంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళ ఇమ్యూనిటీ చాలా వీక్గా ఉంటుంది. వాళ్ళు పుట్టుకతోనే మనకు హెల్తీగా పుట్టరు. సో ఇలాంటి వారినే మనము పూర్ హెల్త్ ఉన్నటువంటి వారిగా మనము గమనించవచ్చు. సో ఇలాంటి వారిలో కూడా మనము ఎక్కువగా మాల్ న్యూట్రిషన్ అనేటటువంటి దాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ అనదర్ రీజన్ ఫర్ దిస్ విల్ఫుల్ స్టార్వేషన్. కావాలనే కొంతమంది తినకపోవడం. కొంతమంది కావాలనే మనం తింటే లావ్ అయిపోతాము, మనకు ఎక్కువ ఎనర్జీ వస్తుంది, ఎక్కువ క్యాలరీస్ వస్తాయి, సో దానివల్ల మనము ఎక్కువగా లావ్ అయిపోతాం అనేటటువంటి ఉద్దేశంతో కావాలనే తినడం మానేయడం జరుగుతుంది. సో ఇలాంటి వారిలో కూడా పోషకాహార లోపం అనేటటువంటిది, మాల్ న్యూట్రిషన్ అనేటటువంటిది మనము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ of food and nutrients. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే మనకు ఏ ఫుడ్ తీసుకుంటే దాంట్లో న్యూట్రియంట్స్ ఎక్కువగా వస్తాయి, ఏ ఫుడ్ను మనం ఎలా కుక్ చేయాలి, సో ఎలాంటి ఫుడ్ మెటీరియల్స్ తీసుకోవాలి అనేటటువంటి దాని గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా మనకు వాళ్ళు సరైన పోషకాహారం తీసుకోవడం జరగదు. సో కాబట్టి మనకు మాల్ న్యూట్రిషన్ అనేటటువంటిది ఇలాంటి వారిలో కూడా మనము అబ్జర్వ్ చేయవచ్చు. Next, another important thing is socio-economic factors. సో మన సొసైటీలో తీసుకున్నట్టయితే కొంతమంది చాలా రిచ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటారు. సో వాళ్ళు హై క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సమ్ పీపుల్స్ ఆర్ స్టార్వ్డ్ విత్ ల్యాక్ ఆఫ్ ఫుడ్. కొంతమందిని మనం అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు రోజు గడవక చాలా పూర్గా ఉండి వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి కూడా కష్టంగా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకు ఈ మాల్ న్యూట్రిషన్ అనేటటువంటిది మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మాల్ న్యూట్రిషన్. పూర్ హెల్త్, విల్ఫుల్ స్టార్వేషన్, lack of awareness of food and socio-economic factors are play the major role to causes the malnutrition in the society. Next, malnutrition are generally categorized into three categories. One is protein malnutrition and calorie malnutrition and protein calorie malnutrition. సో జనరలీ మాల్న్యూట్రిషన్ మనము 3 టైప్స్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అందులో ప్రోటీన్ మాల్న్యూట్రిషన్, క్యాలరీ మాల్న్యూట్రిషన్, ప్రోటీన్ క్యాలరీ మాల్న్యూట్రిషన్. ఇందులో ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ మనం తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్లో ప్రోటీన్స్ గన తక్కువగా ఉన్నట్టయితే దానినే మనము ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్లో ఎనర్జీ అనేటటువంటి తక్కువగా ఉన్నట్టయితే
క్యాలరీస్ తక్కువగా ఉన్నట్టయితే దానిని మనము క్యాలరీ మాల్ న్యూట్రిషన్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్లో ప్రోటీన్ ప్లస్ క్యాలరీ రెండు కనుక తక్కువగా ఉన్నట్టయితే మనం దానిని ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్ గా చెప్పుకోవడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద కాజెస్ ఆఫ్ దిస్ మాల్ న్యూట్రిషన్? ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ వల్ల ఏమవుతుంది, క్యాలరీ మాల్ న్యూట్రిషన్ వల్ల ఏమవుతుంది, ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్ వస్తే మనకు ఏమవుతుంది? జనరలీ వీఆర్ అబ్జర్వింగ్ డిఫరెంట్ డిసీజెస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ మాల్ న్యూట్రిషన్. సో మనకు ఈ ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్స్ వల్ల కొన్ని డిసీజెస్ రావడం జరుగుతుంది. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సమ్ ఆఫ్ ద మాల్ న్యూట్రిషనల్ డిసీజెస్ ఇన్ చిల్డ్రన్స్ లో వచ్చేటటువంటి కామన్ మాల్ న్యూట్రిషన్ డిసీజెస్ గురించి మనము ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, క్వాషియార్కర్. క్వాషియార్కర్ డిసీజ్. ఇందులో దిస్ క్వాషియార్కర్ డిసీజ్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్. మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్లో ప్రోటీన్స్ యొక్క డెఫిషియన్సీ ఉన్నట్టయితే, మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ప్రోటీన్స్ కనుక తక్కువగా ఉన్నట్టయితే మనకు ఈ క్వాషియార్కర్ డిసీజ్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో హౌ వీఆర్ ఐడెంటిఫైడ్ దిస్ క్వాషియార్కర్ మనం ఎలా అబ్జర్వ్ చేస్తాము, ఎలా ఐడెంటిఫై చేస్తాము? ద పర్సన్ హూ ఆర్ సఫరింగ్ విత్ క్వాషియార్కర్, ద బాడీ పార్ట్స్ ఆర్ స్వాలన్ బాడీ పార్ట్స్. మనము ఈ క్వాషియార్కర్ వచ్చినటువంటి డిసీజెస్ చిల్డ్రన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళ బాడీ మొత్తము కొద్దిగా లావుగా ఉబ్బినట్టుగా ఉండడం మనం గమనిస్తాము. వై దిస్ ఈస్ ద డ్యూ టు ద వాటర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. సో మన బాడీలో వాటర్ సెల్స్ మధ్య ఎక్కువగా అక్యుములేట్ అయిపోవడం వలన వాళ్ళ యొక్క బాడీ బాగా లావుగా ఉండడం జరుగుతుంది. సో దీస్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఆర్ కామన్ ఇన్ దట్ క్వాషియార్కర్ డిసీజ్. నెక్స్ట్, ఇన్ అడిషన్ టు దిస్ swollen body parts, poor muscle development. మనము పూర్ మజిల్ డెవలప్మెంట్ కూడా మనము ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మజిల్స్ అనేవి కూడా చాలా తక్కువగా డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఫ్లఫీ ఫేస్ అండ్ డిఫికల్ట్ టు ఈట్. సో ఫ్లఫీ ఫేస్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు తినడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. నెక్స్ట్, డయేరియా అండ్ డ్రై స్కిన్. మనం ఇలాంటి చిల్డ్రన్స్లో డయేరియా అండ్ డ్రై స్కిన్ అనేటటువంటి సిమ్టమ్స్ కూడా మనము కామన్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద common symptoms observed in the kwashiorkor diseased children. సో క్వాషియార్కర్ ఎందుకు వస్తుంది? మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్లో ప్రోటీన్ కంటెంట్ తక్కువైనట్టయితే మనకు క్వాషియార్కర్ రావడం జరుగుతుంది. అందులో స్వాలన్ బాడీ పార్ట్స్, పూర్ మజిల్ డెవలప్మెంట్, ఫ్లఫీ ఫేస్ అండ్ డిఫికల్ట్ టు ఈట్ అండ్ డయేరియా అండ్ డ్రై స్కిన్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ క్వాషియార్కర్ డిసీజ్. నెక్స్ట్, అనదర్ డిసీజ్ which is observed in that malnutrition, that is marasmus disease. This marasmus disease is caused due to the deficiency of protein and calories. సో మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్లో ప్రోటీన్స్ మరియు క్యాలరీస్ రెండు కూడా మనకు తక్కువగా ఉన్నట్టయితే అప్పుడు మనం చిల్డ్రన్స్లో అబ్జర్వ్ చేసే డిసీజ్ని మనము మరాస్మస్ డిసీజ్గా చెప్పుకోవడం జరుగుతుంది. In this marasmus disease, generally observed in that repeated childbirth persons and immediately pregnancy is coming
that children are commonly exposed to these marasmus diseases. జనరల్గా మనకు రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ అంటే కంటిన్యూస్గా మనకు పిల్లలు కనే వారిలో నెక్స్ట్ పుట్టే పిల్లలు మనకు ఈ మరాస్మస్ అనేటటువంటి డిసీజ్ ద్వారా అంటే ప్రోటీన్ క్యాలరీస్ మాల్ న్యూట్రిషన్ వల్ల వచ్చేటటువంటి డిసీజ్కి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇమీడియట్ ప్రెగ్నెన్సీ ఆఫ్ దట్ మదర్, సో వెంటనే మనకు ప్రెగ్నెన్సీ రావడం వల్ల వెంటనే పిల్లలు కనడం వల్ల వారిలో ప్రోటీన్ అండ్ క్యాలరీస్ యొక్క కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు పుట్టే పిల్లల్లో కూడా మనకు మరాస్మస్ డిసీజ్ అనేటటువంటిది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇన్ దిస్ మరాస్మస్ డిసీజ్ హియర్ ఆల్సో మజిల్స్ ఆర్ నాట్ డెవలప్డ్, మజిల్స్ ఇక్కడ పూర్గానే డెవలప్ అవుతాయి. అండ్ స్వాలన్ లిమ్స్ కూడా మనకు కొద్దిగా వాచినట్టుగా ఉంటాయి. అదేవిధంగా డయేరియా అండ్ డ్రై స్కిన్, ఇక్కడ కూడా మనము డయేరియా అండ్ డ్రై స్కిన్ అనేటటువంటి సిమ్టమ్స్ని మనము కామన్గా అబ్జర్వ్ చేయవచ్చు. సో మరాస్మస్ డిసీజ్ ప్రోటీన్ క్యాలరీ డెఫిషియన్సీ వల్ల మనకు వస్తుంది. మజిల్స్ బాగా డెవలప్ అవ్వవు, లింబ్స్ స్వాలని కొద్దిగా లావు కావడం జరుగుతుంది. డయేరియా అండ్ డ్రై స్కిన్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ మరాస్మస్ డిసీజ్డ్ చిల్డ్రన్స్. సో ఇది ఎందుకు వస్తుంది? ఇమీడియట్గా కంటిన్యూస్గా చైల్డ్ బర్త్స్ రావడం వల్ల మనకు ఈ మరాస్మస్ డిసీజ్ అనేటటువంటిది డిసీజ్ మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ టైప్ ఆఫ్ డిసీజ్ విచ్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ దట్ మాల్ న్యూట్రిషన్, ఇట్ ఈస్ obesity. In this marasmus, kwashiorkor diseases are coming to the deficiency of proteins and protein calories. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే kwashiorkor disease and marasmus disease, both diseases are coming due to that lack of balanced diet. సో malnutrition ఈ ప్రోటీన్స్ కానీ ప్రోటీన్ క్యాలరీస్ కానీ తక్కువగా ఉన్నట్టయితే మనకి క్వాషియార్కర్ అండ్ మరాస్మస్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒబేసిటీ కనుక తీసుకున్నట్టయితే ద ఒబేసిటీ ఈజ్ ద డిసీజ్ విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ దట్ ఓవర్ ఈటింగ్ ఆఫ్ దట్ ఫుడ్ మెటీరియల్. ఈ ఒబేసిటీ అనేది ఎలా వస్తుంది? మనం ఓవర్ ఈటింగ్, ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల దట్ ఫుడ్ కంటైన్ మోర్ క్యాలరీస్, మనం తీసుకునేటువంటి ఫుడ్లో మోర్ ఫ్యాట్ మోర్ క్యాలరీస్ ఉండడం వల్ల మనకి ఒబేసిటీ అనేటటువంటిది వస్తుంది. దిస్ ఒబేస్ చిల్డ్రన్స్ ఆర్ ప్రోన్ టు సో మెనీ డిసీజెస్. ఈ విధంగా మనకు ఒబేసిటీ అబ్జర్వ్ చేసేటటువంటి పిల్లల్లో, ఒబేసిటీ ఉన్న పిల్లల్లో మనకు చాలా రకాలైనటువంటి డిసీజెస్ మనం గమనించవచ్చు. వాళ్ళు పెద్దవారు అయ్యేసరికి హార్ట్ డిసీజెస్, రీనల్ డిసీజెస్ ఆర్ గాల్ బ్లాడర్ డిసీజెస్ అండ్ సమ్ అదర్ షుగర్, బీపీ ఎక్సెట్రా ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ దట్. సో మనము ఈ ఒబేస్ చిల్డ్రన్స్ మనం వాళ్ళు పెరిగే కొద్దీ మనకు హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కావచ్చు, కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ కావచ్చు, గాల్ బ్లాడర్కి సంబంధించిన డిసీజెస్ కావచ్చు, షుగర్ వ్యాధి కావచ్చు. సో ఇలా మనకు చాలా రకాలైనటువంటి డిసీజెస్కి ఎక్స్పోజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఒబేసిటీ ఎందుకు వస్తుంది? మనం ఓవర్గా ఈటింగ్ చేయడం వల్ల, ఓవర్గా తినడం వల్ల మనకు ఈ ఒబేసిటీ వస్తుంది. ఈ ఒబేస్ చిల్డ్రన్స్ మనకు చాలా రకాలైన డిసీజెస్కి ఎక్స్పోజ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనము ఒబేసిటీని తగ్గించాలంటే మనము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, హై ఫుడ్ మెటీరియల్ని తీసుకోకూడదు. జనరల్గా టు అవాయిడ్ జంక్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు ఈ ఒబేసిటీ అనేది వస్తుంది. సో కాబట్టి మనం కంప్లీట్గా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయగలిగితే మనం ఒబేసిటీని మనము చాలా వరకు తగ్గించవచ్చు. సో దీస్ ఆర్ ద కామన్ డిసీజెస్ డ్యూ టు దట్ మాల్ న్యూట్రిషన్. సో మనం కామన్గా మాల్ న్యూట్రిషన్ వల్ల వచ్చేటటువంటి డిసీజెస్ని ఈ విధంగా కేటగరైజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ ప్రెస్ చేయడం కూడా మర్చిపోకండి. బెల్ సింబల్ ప్రెస్ చేస్తేనే మీకు నా వీడియోస్ నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.